నీ ఒక్క ఆలోచన ఆచరణకు వస్తే పట్టు విడవకుండా నువ్వు దానిని ఆచరిస్తే ఎన్నో అద్భుతాలు సృష్టించగలవు. దానికి మన మైండ్ సెట్ ఎలా ఉండాలి అంటే నెవర్ గివ్ అప్, అంటే ప్రారంభించింది ఆపకుండా పూర్తయ్యే వరకు ఎన్ని కష్టాలు వచ్చినా పోరాడాలి. ప్రస్తుతం ఆయన అందరికీ తెలిసిన ప్రపంచ ప్రఖ్యాతగాంచిన పారిశ్రామికవేత్త. అతను ఎవరో నేనైతే చివరిలో చెప్తాను. అతను ప్రస్తుతం తన ఆలోచనలతో ఎన్ని అద్భుతాలు సృష్టిస్తున్నాడో, అలాగే ఒక ఐడియా మన జీవితాన్ని ఎలా మారుస్తుందో మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. సో ఇంకా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. అది 2016 డిసెంబర్. మనం అనుకున్న పారిశ్రామికవేత్త అమెరికాలోని లాస్ ఏంజల్స్లో ఇంపార్టెంట్ మీటింగ్కి కారులో బయలుదేరాడు. ఆయన అదృష్టమేమో కానీ ఆయన స్టార్ట్ అయిన తర్వాత నుండి ప్రతి 5 నిమిషాలకు ఒకసారి ట్రాఫిక్ జామ్ అవుతుంది. అది ఖచ్చితంగా ఆయన అదృష్టమే, ఎందుకంటే మనం ముందుకు వెళ్తే అది అదృష్టంగా ఎలా మారిందో తెలుసుకుందాం. ట్రాఫిక్ జామ్లో టైం వేస్ట్ అవ్వడం వల్ల ఆయన మీటింగ్కి సరైన సమయానికి అందుకోలేకపోయాడు. దీని గురించి బాగా ఆలోచించి అప్పుడు ఆయన ఒక ట్వీట్ చేశాడు. ఈ ట్రాఫిక్ వల్ల చాలామంది బాగా ఇబ్బంది పడుతున్నారు. త్వరలో నేను ఒక కంపెనీ పెట్టి అండర్ గ్రౌండ్ టన్నెల్స్ తవ్విస్తాను. అప్పుడు ఎవరు ట్రాఫిక్ వల్ల ఇబ్బంది పడకుండా వాళ్ళ గమ్యానికి సులువుగా చేరుతారు అని ఆ ట్వీట్లో చెప్పాడు. ఈ ట్వీట్ చూసి చాలామంది నవ్వుకున్నారు. ఆయన చిరాకులో ఈ విధంగా అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నారని ఎగతాళి చేశారు. కానీ ఆయన ఇదేమీ పట్టించుకోలేదు. సరిగ్గా 2 వారాల తర్వాత ఆయన అనుకున్న విధంగానే ఒక కంపెనీని స్టార్ట్ చేశారు. ఈ కంపెనీ యొక్క లక్ష్యం ఏమిటంటే ట్రాఫిక్ నుండి విముక్తి లభించడం అని ఆయన ప్రకటించారు. ఎవరు ఎన్ని వెనకాల మాటలు అన్నా ఆయన అసలు దేన్ని పట్టించుకోలేదు. 2017లో ఆయన తన ఇతర కంపెనీల షేర్లు అమ్మటం ద్వారా వచ్చిన $100 మిలియన్ ఈ కంపెనీలో పెట్టుబడిగా పెట్టాడు. ఈయన ఇలా ఎందుకు చేస్తున్నాడు, పిచ్చేమైనా పెట్టిందా ఇతనికి చాలామంది చూసి నవ్వుకున్నారు. వీటన్నిటి మధ్య ఎవరైతే ఈయనను ఎగతాళి చేశారో వారందరూ ముక్కు మీద వేలు వేసుకునే విధంగా ఆ కంపెనీ కాలిఫోర్నియాలో 2.7 కిలోమీటర్ల స్వరంగం తవ్వి చూపించింది. మిగతా కంపెనీలు చేసే ఖర్చు కన్నా వీళ్ళు 90% తక్కువకే తవ్వారు. ఈ కంపెనీ తవ్వక ముందు వరకు స్వరంగాల తవ్వకం అంటే చాలా ఖర్చుతో కూడుకున్నది. పైగా వీటి మీద వచ్చే లాభాలు కూడా చాలా తక్కువ. కానీ ఇక్కడ అంతా దీనికి విరుద్ధంగా జరిగింది. ఎవరైతే ఈయనని హేళన చేశారో ఈ లాభాలు చూసి నోరెళ్ళబెట్టారు. పైగా ఈ కంపెనీకి దీని ద్వారా ఇంకా చాలా ప్రాజెక్టులు వచ్చాయి. ఈ కంపెనీ విలువ ఎంతంటే ఇప్పుడు $7 బిలియన్. సో ఇంతకీ ఈ కంపెనీ పేరు ఏంటంటే ది బోరింగ్ కంపెనీ. ఆ ప్రపంచ ప్రఖ్యాతగాంచిన పారిశ్రామికవేత్త ఎవరు అంటే ది గ్రేట్ ఎలన్ మస్క్. ప్రతి మనిషికి నిత్యం వందలాది ఆలోచనలు వస్తూ ఉంటాయి. కొన్ని ఆలోచనలు అయితే సరిగ్గా అర్ధగంట కూడా గుర్తుండవు. కానీ ఇక్కడ ఎలన్ మస్క్ ట్రాఫిక్ సమస్య, దాని పరిష్కారం ఏంటి అని తీవ్రంగా ఆలోచించాడు. ఇది సాధ్యమా కాదా అనే ఆలోచనను పక్కన పెట్టి కఠినంగా ఆచరించడం మొదలుపెట్టాడు. ఎంతమంది ఎగతాళి చేసినా, నవ్వుకున్నా, ఎన్ని అనుకున్నా ఆయన పట్టించుకోలేదు. చివరికి తన నమ్మకాన్ని రుజువు చేసి చూపించాడు. అత్యంత గొప్ప విజయం సాధించాడు. కాబట్టి మనం కూడా ఏదైనా కఠినంగా ఆచరిస్తే అది మనకి నలుగురికి ఉపయోగపడుతుంది అనుకుంటే ఖచ్చితంగా అందులో మనము విజయం సాధిస్తాము. సో ఫ్రెండ్స్, ఈ చిన్న వీడియో మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.